మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశి వారికి ఆరు మకర లగ్నం వారికి రాస్యాధిపతి అయిన శని 3వ భావంలో వక్రించి ఉన్నాడు. ధనస్థానంలో రాహువు, 6వ భావంలో కుజుడు, సప్తమంలో రవి బుధులు 2 శుభగ్రహాలను రవి బుధ గురువు కూడా ఉన్నారు. కాకపోతే గురువు మనకి 17వ తేదీకి అష్టమంలో కేతువుతో కలుస్తున్నాడు. శుక్రుడు చంద్రుడు మీకు శుక్రుడైతే ఈ పక్షం అంతా అక్కడే ఉంటాడు, కన్యారాశిలో నీచ స్థానంలో మకరం మనకి భాగ్యభావంలో. కాకపోతే ఎప్పుడైతే చంద్రుడు వచ్చి చేరుతున్నాడో అక్కడికి అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అది 6 రాసులు తిరుగుతాడు కన్య నుంచి మీనం వరకు ఈ యొక్క పక్షంలో అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ యొక్క రాస్యాధిపతి 3వ భావంలో ఉండి వక్రించాడో కొన్ని నిర్ణయాలు, కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని ఇది ఇంకా కడిగేస్తాను అనుకునే స్థితి నుంచి వద్దులే మనకెందుకులే అని కొన్ని విరమించుకుంటారు కూడా. కాకపోతే రాహు 2లో ఉన్నందుకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వారికి ఆన్లైన్ ద్వారా చేసే వ్యాపారాలు, ఆన్లైన్ ద్వారా చేసేటువంటివి ఏవైతే కార్యక్రమాలు ఉంటుంటాయో అవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి. కాకపోతే మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది. దాని ద్వారా హోమ్ లోన్స్ లభిస్తాయి. లోన్స్ సంపాదించుకునేటువంటి విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్ అని, కొద్దిగా ఈ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కొంచెం బాడీలో ఏదో తెలియని షేక్ లాగా వస్తూ ఉంటుంది, అది కొంచెం చూసుకోండి. వివాహ ప్రయత్నాలకు చాలా బాగుంది. సప్తమంలో రవి గురువు బుధుడు ఉంటూ రవి మారిపోతున్నాడు. సో ఇక్కడ మీకు ఏంటంటే గురువు మీకు ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో అది పర్టికులర్గా ఏంటంటే వివాహ స్థానంలో ఉన్నందుకు మంచి సంబంధాలు. మొట్టమొదటిగా ఈ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, అంటే 16 నుంచి 23 ఫస్ట్ వీక్లో, పక్షంలో ఫస్ట్ వీక్లో సంబంధాల విషయంలో బ్యాంకింగ్ సెక్టార్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, బంగారం వ్యాపారస్తులు, అది మంచి సాంప్రదాయం, మంచి ఇది కలిగినటువంటి సంబంధాలు మీకు కుదురుతాయి. అదేవిధంగా కాస్త ఈ మెడికల్ రంగాల్లో ఉంటూ దానిలో ఏదైనా పిహెచ్డీస్, దానికి సంబంధించిన రీసెర్చెస్ చేసేటువంటి వారికి ఈ పక్షం చాలా బాగుంది. అయితే పెద్ద మొత్తంలో ధనానికి సంబంధించిన విషయంలో, పెద్ద మొత్తంలో ధనం తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ప్రయాణాల్లో మనీ పట్టుకొని ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మీరు 16, 17 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఇక్కడ 19, 20, 21 తేదీల్లో కాస్త మీరు వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం చూసుకొని నిర్ణయాలు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఏం లేదు, సప్తమాధిపతి నీచ పొందుతున్నాడు అన్నప్పుడు. అలాగే 28, 29 రోజుల్లో కూడా కాస్త ధన విషయంలో కొంత ఎమోషన్స్కి గురై కొన్ని రాంగ్ స్టెప్స్ పడతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు వినడము చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి ఈ పక్షంలో, మరి గురువు ఉచ్చలో ఉన్నాడు కదా. అదేవిధంగా జన్మజాతకంలో కూడా చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మాకు పలానా గ్రహం నీచంలో ఉంది, పలానా గ్రహం ఉచ్చలో ఉంది, పలానా గ్రహం కేంద్రంలో ఉంది, పలానా గ్రహం కోణంలో ఉంది, ఇది హంస మహాపురుష యోగం అంటున్నారు, ఇది మాలవ్య మహాపురుష యోగం అంటున్నారు, లేకపోతే ఇలా రకరకాలు భద్ర మహాపురుష యోగము, ఏమిటిది మాకు చూస్తేనేమో ఇన్ని యోగాలు ఉన్నాయంటున్నారు, మరి మాకు ఏ యోగము కనబట్టం లేదు అని అంటుంటారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. యోగము ప్రతి జాతకంలోనే ఉంటాయి, యోగాలు అవయోగాలు ఉంటాయి. యోగం అవయోగం లేకుండా అసలు మనిషి జన్మనెత్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తన కర్మని క్లియర్ చేసుకోవడానికి జన్మిస్తాడు, ప్రతి జీవి కూడా. అందుకని అందులో కొంతమందికి మనం సేవ చేయాల్సి వస్తూ ఉంటుంది, కొంతమందికి మనం సపోర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది, మరి కొంతమందికి మనకి వారు సపోర్ట్ చేస్తుంటారు, లేకపోతే మనకి వాళ్ళు ప్రేమను చూపిస్తారు, లేదా మనం కొంతమందికి ప్రేమను చూపిస్తాం. అంటే ఏంటి, మన ప్రేమను వాళ్ళు పొందేటువంటి యోగంలో వాళ్ళు పుట్టారు, లేదా ఇంకొకరి ప్రేమ మనం పొందడానికి పుట్టాం, లేకపోతే ఇంకో గొడవ కోసం పుట్టాం. కొంతమంది చూడండి కోర్టు కేసులు ఇలా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మీ జన్మజాతకంలో శుభంగా ఉండే గ్రహం, అంటే మంచిగా శుభగ్రహాలతో కలిసిన గ్రహము, శుభకర్తరిలో ఉండే గ్రహము, మంచి యోగాన్ని పొందిన గ్రహము యొక్క మహాదశ అసలు ఉందా లేదా చూడండి. ఎందుకంటే ఆ మహాదశ ఉన్నప్పుడు అక్కడ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు. అంటే ఇప్పుడు కేఎఫ్సి అధినేత ఉన్నారు, ఆయన దాదాపుగా 60 ఏళ్ళ వరకు కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన లైఫ్లో. 60వ ఏట ఒక కేఎఫ్సి అనేది క్రియేట్ చేసి అప్పుడు సెటిల్ అయ్యాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జాతచక్రంలో ఉండే ఒక గొప్ప యోగం యొక్క మహాదశ
ఉంటుంది. దానికోసం కొంచెం మనం ఓపికగా వెయిట్ చేయగలగాలి. ఇదే మనకి రామాయణంలో కూడా సీతామహాతల్లి చెప్తది. ఎవరు కూడా తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదు. ఎప్పుడు ఏ క్షణం ఎప్పటి నుంచి బాగుంటుందో మనకు తెలియదు కాబట్టి అంటుంది. ఎందుకంటే తన యొక్క జడతోనే తను ఒక్కసారి ఒక సెకండ్ అనిపిస్తుంది తనకి. తర్వాత అంతట్లో ఆంజనేయ స్వామి తను చెట్టు మీద నుంచి ఒక గానంలా చేస్తాడు రామాయణాన్ని. అప్పటి నుంచి తనకి ఒక హోప్ పెరుగుతుంది. ఓహో, రాముడు వస్తాడు, నన్ను రక్షిస్తాడని. లేకపోతే ఏమవుతుంది అంటే అక్కడ హోప్స్ అన్ని చచ్చిపోయాయి. ఇంక ఎక్కడో సముద్రం దాటి ఇక్కడ పెట్టేశాడు ఏంటనే ఒక ఫీలింగ్. కానీ రాముడి మీద ఎక్కడ తనకి భక్తి కానీ నమ్మకం కానీ ఎక్కడ పోలేదు. ఒక సెకండ్ ఆ ఘట్టం కూడా వాల్మీకి మనకు చూపించడానికి కారణం ఏంటంటే ఎంతటి వారికైనా ఒక్క సెకండ్ ఆ ఫీల్ వస్తుంది. ఆ ఒక్క సెకండ్ ఆగగలిగితే మన జీవితాలు మారుతాయని చెప్పడం. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా ఇక్కడ గ్రహము ఎప్పుడైనా మీరు గమనించండి, మహాదశ నడుస్తుంటుంది, మంచి మహాదశే, కానీ ఫలితం రావట్లేదు అంటారు. కారణం అది ఎక్కడైనా స్ట్రక్కింగ్ అంటే బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. అంటే అది ఏమైనా బ్లాకింగ్లో ఉందా, ఒక్కొక్కసారి నీచంలో ఉందండి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది అన్నప్పుడు నీచభంగ రాజయోగం ఏమైనా జరిగిందా, లేదంటే ఉచ్చస్థానంలో ఉన్నాయి గ్రహాలు కానీ ఏంటో ఫలితం రావట్లేదు, అలాంటప్పుడు కూడా ఏంటంటే పేరుకు ఉచ్చస్థానంలో ఉన్నాయి కానీ అవి ఏమైనా పూర్తిగా పాపకత్తెరలా ఉన్నాయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తికి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురువు ధనయోగాన్ని ఇస్తున్నాడు. అప్పుడు గురు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉంటే వాళ్ళకి బాగుంటుంది. అంటే టీచింగు, ట్రైనింగు ఇలాంటి వాటిల్లో ఉంటే చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా గురువు ఉచ్చలో ఉండి గురుధన యోగాన్ని ఇస్తూ ఉంటే మీరు పోయి నేనేదో హోటల్ పెట్టుకుంటానండి అంటే అది రాణించదు. ఎప్పుడు రాణిస్తుంది? మీరు ఏదైనా పుణ్యక్షేత్రాల్లో అక్కడ ఏదైనా హోటల్ పెట్టుకుంటే అప్పుడు అది గురువు సంబంధం కాబట్టి అప్పుడు రాణిస్తుంది మళ్ళీ. అంటే అది కాంబినేషన్ ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి బ్లడ్ తగ్గింది, బ్లడ్ ఎక్కిస్తే ప్రాణం బాగుంటుంది. ఏ బ్లడ్ పెడితే ఆ బ్లడ్ ఎక్కిస్తే ప్రాణం బతకదుగా. పర్టికులర్గా ఏ గ్రూపో ఆ పర్టికులర్ గ్రూప్ అయితేనే ఆ వ్యక్తికి రక్తహీనత ఉండేటువంటి దోషం పోయి వాళ్ళకి రక్తం పెరిగి బాగుంటాడు ఆరోగ్యంగా. అలాగే మన జన్మజాతకంలో ఏమిటి, ఇప్పుడు కొంతమందికి చంద్రుడు చాలా బాగుంటాడు, చంద్రుడే ధనయోగాన్ని ఇస్తున్నాడు. అప్పుడు అతను ట్రాన్స్పోర్టేషనో లేకపోతే మానసిక శాస్త్రవేత్తలుగానో ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, ఇది తెలియక చంద్రుడు బాగున్నాడు కదా అనేసరికి వీళ్ళు ఇంకెవరైతే ఇనప బిజినెస్ పెట్టుకుంటాడు, ఐరన్ బిజినెస్ పెడతారు. ఏంటోనండి మంచి మహాదశ అన్నారు, చంద్ర మహాదశ అన్నారు, చంద్రుడు చాలా ఉచ్చ స్థానంలో ఉందన్నారు, నాకు చూస్తేనేమో ఏంటో కలిసి రావట్లేదు. ఎందుకు కలిసి వస్తుంది? ఎందుకంటే మీరు ఎంత సిన్సియర్గా ఉదయం నిద్రలేచి 5 గంటలకు నిద్రలేచి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని అన్నీ రెడీ అయ్యి మీరు ఇటు తిరుపతికి వెళ్ళాలంటే మీరు ఇటు వెళ్తూ ప్రయాణం చేస్తున్నారు. నేను చాలా సిన్సియర్గా పొద్దున్న 5 గంటలకు నిద్రలేచానని మంచి కారు పెట్టుకున్నాను కానీ ఇటు ప్రయాణం చేస్తాను, తిరుపతి రావట్లేదు అనేది ఎంత రాంగో మనం కూడా మన జన్మజాతకంలో దశాలార్డ్ లేదా ధనాన్ని ఇచ్చే కారకుడు. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ కూడా సమస్య ధన సంబంధంగానే ఉంది, డబ్బులు రావట్లేదు, అన్ని సమస్యలు దాని నుంచే చుట్టూ ఉంటుంటాయి. అయితే ధనమే ప్రధానం అని కాదు, కాకపోతే ధనం కూడా సంపాదించమని శాస్త్రం చెప్తుంది. మీ పర్సనల్ చార్ట్లో చదువుకునే స్టేజ్ నుంచి కూడా అసలు నేను ఏ కోర్స్ చేస్తున్నాను, అది నాకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి చూసుకోండి పర్టికులర్గా. అప్పుడు మీకు ఆటోమేటిక్గా బాగుంటుంది అది. ఓకే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు మనకి ఆ కాంబినేషన్ ధనయోగం ఉంటుంది కానీ ఆ ధనాధిపతి పాడైపోయి ఉంటాడు. పాపకత్తెరలో పాప గ్రహాలతో అంటే కుటుంబ సంబంధించిన వ్యవహారాలు అందుకే గొడవలు రావడం, ధనం సంపాదించేసరికి ఎవడో ఏదో పట్టుకుపోవడం, దాన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు అది ఏ గ్రహాల ద్వారా అయితే సంబంధం కలిగి పాడైందో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వాలి. అంతేగాని ఆ పాడైంది కదండి నేను రత్నాలు పెట్టేసుకుంటానంటే కుదరదు. ఎలా అంటే ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి అనుకోండి, ఉదాహరణకి దొంగతనాలు జరుగుతున్నాయి కదండి అందుకని నేను దొంగలందరినీ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నానంటే అది దొంగలకి దూరంగా ఉండాలి కదా. మనం దొంగతనం జరుగుతుంది అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం మనకు తెలియక రెండవ అధిపతిని పాడు చేస్తున్న గ్రహాలు కొన్ని ఉన్నాయి, ధనాన్ని ఇచ్చే గ్రహాలు. ఆ ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేయాల్సిన గ్రహాలే కంబస్ట్ చేసేసి అక్కడ రాకుండా చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇంకొంచెం బలం పెంచడం కోసం రత్నం పెట్టేసుకుంటున్నాం. అలా పెట్టకూడదు. అప్పుడు దానం ఇవ్వాలి లేదా రుద్రాక్ష ధరించాలి. ఇలా ఒక్కటని కాదు, ప్రతి భావానికి మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, వివాహం అవ్వటం లేదు, లేదా సంతానం కలగట్లేదు, ఆ పర్టికులర్ భావాధిపతి ఆ కాంబినేషన్లో క్లియర్గా ఉంటూ అది ఎంతవరకు బలాన్ని పొందాడు అనేటువంటిది ఉంటుంది ప్రతి జాతకంలో ప్రతి అంశం మీద.
ఆ బలాల యొక్క బేరేజ్‌ని బట్టే వీళ్ళకి ఓకే. ఇంత లేట్ అవుతారు లేదా తొందరగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది ఈ మహాదశలో అనేటువంటిది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పబోయేదేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్టు ఎంతసేపు ఏలినాటి శని, లేపోతే కాలసర్ప దోషాలు ఇవి ఉన్నాయి, నేను లేవనట్లే. కానీ దీని ప్రభావం కొంతే ఉంటుంది. ఇదొకటే కాకుండా అసలు ఎనాలిసిస్ చేయడం తెలుసుకోండి. అంటే ఏంటి? మీకు ఏ దశ నడుస్తుంది? ఏ అంతర్దశ నడుస్తుంది? వాళ్ళిద్దరి యొక్క బలం ఎలా ఉంది? గోచారంలో ఉండే గ్రహం ఎలా ఉంది? దానికి నేనేం జేసుకోవాలి? ఎలా అయితే ఒక మనిషి యొక్క స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని అసలు ఏ వైటమిన్స్ తగ్గాయని చూసి దానికి తగ్గ టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకి ఎలా తగ్గుతుందో, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసి రెమెడీస్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాయి. రోజు నిత్యము లలిత చేసుకోవడము, రోజు దీపారాధన చేయడము, రోజు కాస్త ఆలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. అన్ని విధాలా బావుంటుంది. శ్రీమాత్రే నమః.